హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ జాబ్స్ కి మనము ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 4th ఆఫ్ మార్చ్ 2024 నుంచి 28th ఆఫ్ మార్చ్ 2024 లోపు ఆన్లైన్ మోడ్ లోనే మనం అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఒక బేసిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ 9th, 10th అండ్ 13th ఆఫ్ మే 2024 లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్స్ కి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఏపిఎఫ్ కి సంబంధించి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మనకి 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. వీటికి కూడా మనకి 35,400 నుంచి 1,12,400 వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ కి 125 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్ కి అయితే 61 వేకెన్సీస్ ఉన్నాయి. అదే సిఏపిఎఫ్ కి చూసినట్లయితే మనకి మేల్ అండ్ ఫీమేల్ అన్ని కలుపుకొని మనకి 4,000 వరకు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో చాలా మంచి నోటిఫికేషన్ అండ్ అలానే పెద్ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ అనేవి వదులుకోవద్దు. పోలీస్ సైడ్ మనం వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ జాబ్స్ కి మించిన మరొక జాబ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 4,000 ప్లస్ వేకెన్సీస్ ఒకే నోటిఫికేషన్ ద్వారా అన్నట్లయితే చాలా మంచి వేకెన్సీస్ కదా. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు అయితే వదులుకోవద్దు. సో ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మినిమం 20 ఇయర్స్ ఫ్రెండ్స్, మాక్సిమం 25 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి వర్తిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే మనము బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది. అది 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా కావచ్చు, లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా కావచ్చు. కాకపోతే మనం ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ కి ఖచ్చితంగా ఇక్కడైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక రిమైనింగ్ వాటికైతే అడగడం లేదు. కేవలం సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు. దట్ మీన్స్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ మీరు గమనించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన ssc.nic.in కి వెళ్ళి మనమైతే ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనము 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాలి ఆన్లైన్ మోడ్ లో. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఆన్లైన్ మోడ్ లో 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ కి సంబంధించిన లిస్ట్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మన సౌత్ రీజియన్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, నెల్లూరులో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అదే మనం తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మనం అప్లై చేసేటప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ముందుగా పేపర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 ఎగ్జామినేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ వీటన్నిటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేపర్ 1 కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే మొత్తం మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి సంబంధించి మన క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ సెక్షన్ లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 2 అవర్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ పేపర్ 2 కి సంబంధించి చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్.
టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ గాను 2 అవర్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 0.25 మార్క్స్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ కి సంబంధించి మనకు డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ తోటి 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్. విత్ ఎక్స్పాన్షన్ 82 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ 157 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ హైట్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పీఈటీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో 100 మీటర్స్ రేస్ అనేది 16 సెకండ్స్ లో రన్ చేయాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ రేస్ 6.5 మినిట్స్ లో రన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 3.65 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ మనము అయితే జంప్ చేయాలి. హై జంప్ 1.2 మీటర్స్ చేయాల్సి ఉంటుంది. 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫీమేల్ కి సంబంధించిన పీఈటీ డీటెయిల్స్ 100 మీటర్స్ 18 సెకండ్స్ లో రన్ చేయాల్సి ఉంటుంది. 800 మీటర్స్ రేస్ 4 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. 2.7 మీటర్స్ లాంగ్ జంప్ 3 ఛాన్సెస్ ఇస్తారు. 3 ఛాన్సెస్ లోపు జంప్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ 0.9 మీటర్స్ 3 ఛాన్సెస్ లో జంప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.